మీకు విశాల్ పందెంకోడి సినిమా గుర్తుంటే అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ఏంట్రా మనోళ్ళ మీదే చేసుకున్నారంటున్నారు, అన్న ఊళ్ళో లేడా ఏంటి అంటాడు ఓ విలన్. అటేపోడు చెప్తాడు, ఏయ్ చేయి చేసుకున్నదే అన్న మీద అయ్యా అంటాడు. అంతే, అటేపోడు షాక్ అయిపోతాడు. ఎవరిని చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారో వాడినే టార్గెట్ చేసి కొడితే నిన్న పంజాబ్ అదే ప్లాన్తో వచ్చింది. జనరల్గా బుమ్రా లాంటి బౌలర్ని వీలైనంత డిఫెండ్ చేసుకుని మహా అయితే స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఓవర్లో ఓ 4 వస్తే అదే మహాప్రసాదం అనుకోవాలి. ఇదేగా ఎన్నాళ్ళుగా వస్తున్న సాంప్రదాయం. అలాంటిది పంజాబ్ బ్యాటర్లు ఏకంగా బుమ్రానే టార్గెట్ చేసి కొట్టారు. ఆ బాధ్యతను జోష్ ఇంగ్లీష్కి అప్పగించారు. ముంబై బౌలింగ్ శిబిరానికి మైండ్ పోయేలా బుమ్రానే టార్గెట్ చేసి ఆడేశాడు ఇంగ్లీష్. 2 4లు 2 సిక్సర్లతో బుమ్రా వేసిన మొదటి ఓవర్ నుంచే 20 పరుగులు రాబట్టాడు ఇంగ్లీష్. జోష్ ఇంగ్లీష్ కొట్టింది తక్కువే కావచ్చు, 21 బాల్స్లో 38 పరుగులకే అయిపోయి ఉండొచ్చు అతను. కానీ మోరల్గా బుమ్రాని ఎంత దెబ్బ కొట్టాడో. బుమ్రా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు. ఏకంగా 4 ఓవర్లో 40 పరుగులు సమర్పించుకుని 10 ఎకానమీతో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు బుమ్రా. చాలా రేర్గా ఫెయిల్ అవుతాడు ఇలా బుమ్రా. 200+ టార్గెట్ చేసే క్రమంలో వాళ్ళ ప్రధాన బౌలర్ మానసిక స్థైర్యాన్ని పంజాబ్ చేసిన ఈ సర్జికల్ స్ట్రైకే మ్యాచ్లో పంజాబ్ విజయానికి కారణమైంది. మిగిలిన బౌలర్ల పనిని అయ్యర్ చూసుకున్నాడు. బౌల్ట్, అశ్విని కుమార్ బౌలింగ్లో సిక్సర్ల మోత మోగించాడు శ్రేయస్ అయ్యర్. మ్యాచ్ తర్వాత అయ్యర్ చెప్పాడు, మేము ఏమేం ప్లాన్ చేసుకుని వచ్చామో వాటిని 100% నిజాయితీతో పూర్తి చేశాం కాబట్టే ఈ మ్యాచ్ని గెలిచామని. మామూలు స్ట్రాటజీ కాదు పంజాబ్ కింగ్స్ది.